హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం మినిమం జంప్స్ టు రీచ్ అండ్ వయా ప్రైమ్ టెలిపోర్టేషన్. ఓకే, ప్రాబ్లం చూసినట్టయితే ఇన్పుట్ అనేది నమ్స్ అనే అరే ఇస్తాడు విత్ లెంత్ n. క్లియర్ కదా? నెక్స్ట్ యూ స్టార్ట్ అట్ ఇండెక్స్ 0 అంటే 0th ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవుతాం. నెక్స్ట్ యువర్ గోల్ ఈస్ టు రీచ్ ఇండెక్స్ n-1 అంటే మనం n-1 ఇండెక్స్కి రీచ్ అవ్వాలన్నాడు. n-1 ఇండెక్స్ అంటే లాస్ట్ ఇండెక్స్, 0 to లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అవ్వాలన్నాడు. ఓకే, ఫర్ ఈచ్ ఇండెక్స్ ఐ అంటే ith ఇండెక్స్కి మనం ఏదైనా 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అన్నాడు. అంటే ఏంటి? ఒకటి ఎడిషన్ స్టెప్. ఎడిషన్ స్టెప్లో ఏంటంటే మనం ith అనే ఇండెక్స్ నుంచి ఐదర్ i+1 ఇండెక్స్ కానీ లేదా i-1 ఇండెక్స్ కానీ ట్రావర్స్ అవ్వచ్చు అన్నాడు. ఓకే, ఒకవేళ ఎప్పుడు అవి విత్ ఇన్ ది బౌండరీస్ ఉంటాయి. ఓకేనా? అంటే ఈ ప్లేసెస్కి ముందు మనం బౌండరీ చెక్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రైమ్ టెలిపోర్టేషన్. ఈ రెండాట్లో ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవచ్చు అన్నాను కదా. ఇప్పుడు ప్రైమ్ టెలిపోర్టేషన్ చూద్దాం. ప్రైమ్ టెలిపోర్టేషన్ అంటే ఏంటి? ఆ సెర్టెన్ ith అనే ఇండెక్స్ పొజిషన్లోని వాల్యూ అనేది ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయితే, ఓకేనా, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఆ సెర్టెన్ వాల్యూ అండ్ 1తో డివిజిబుల్ అవుతేనే ప్రైమ్ నెంబర్ అంటారు. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయమే, బట్ ఒకసారి రిపీట్ చేస్తాను. ఓకే, అంతకు మించి ఇంకే నెంబర్తో డివిజిబుల్ అయినా సరే అది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు ఒకవేళ నమ్స్ ఆఫ్ i అనేది ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయితే మనం వేరే j అనే ఇండెక్స్కి జంప్ చేయొచ్చు. ఎప్పుడు ఆ jth లొకేషన్లో ఉన్న వాల్యూ అనేది ఫ్యాక్టర్ అయితే, దేనికి? నమ్స్ ఆఫ్ iకి ఫ్యాక్టర్ అయితే నమ్స్ ఆఫ్ j అనే వాల్యూ, అప్పుడు మాత్రమే మనం జంప్ చేయొచ్చు. ఓకే, అంటే ఏమవుతుంది చూడండి, నమ్స్ ఆఫ్ j మాడ్యులో నమ్స్ ఆఫ్ i ఈక్వల్ టు 0 అంతే, డివైడ్ అయినట్టు కదా. ఎప్పుడైతే డివైడ్ అవుతుందో మనం jth అనే వాల్యూకి jth అనే ఇండెక్స్ పొజిషన్ జంప్ చేయొచ్చు. క్లియర్ కదా? ఇప్పుడు మనకి ఏం రిటర్న్ చేయమని చెప్పాడు? మినిమం నెంబర్ ఆఫ్ జంప్స్ రిటర్న్ చేయమని చెప్పాడు లాస్ట్ ఇండెక్స్కి రీచ్ అవ్వడానికి. ఓకే, ఇక్కడ వరకు క్వశ్చన్ క్లియర్ కదా? ఇప్పుడు చూద్దాం టెస్ట్ కేసు 1 to 4 6. ఓకే, వెయిట్ 1 2 4 6. ఫస్ట్ మనం ith అనే లొకేషన్ నుంచి either i-1 కానీ లేదా i+1 కానీ లేదా ఇంకేంటి, ఒకవేళ అది ప్రైమ్ అయితే దాని యొక్క ఫ్యాక్టర్స్ యొక్క లొకేషన్ కానీ, అంతే కదా. ఫస్ట్ చూడండి, ఫస్ట్ 1 అనేది ఉంది ఎలిమెంట్. ఓకే, 1 దానికి లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉందంటే ఏమీ లేవు, సో ప్లేస్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ ఏమైనా ఉందంటే 2 ఉంది. ఓకే, ఒకవేళ థర్డ్ స్టెప్ కండిషన్ చూసినట్టయితే ఒకవేళ 1 అనేది ప్రైమా కాదు, సో ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే 2 ఉంది ఆల్రెడీ మనం విజిట్ చేసిన దాంట్లో. ఓకే, ఇప్పుడు 2 చూద్దాం. 2కి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ ఏముంది అంటే 1 ఉంది. 1 అనేది ఆల్రెడీ మనం విజిట్ చేస్తాం, సో విజిట్ చేయడానికి ఏం లేదు. ఇంకా 2కి రైట్ సైడ్ ఎలిమెంట్ ఏముంది అంటే 4 ఉంది. ఓకే, 4 మనం విజిట్ చేయొచ్చు. ఇది సెకండ్ కండిషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటంటే అదొకవేళ ప్రైమ్ అయితే అన్నాడు. 2 అనేది ఏంటి? ప్రైమ్ నెంబరే కదా. ఓకే, 2 ప్రైమ్ నెంబర్ అయితే 2 దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్ మనం డైరెక్ట్ జంప్ చేసుకోవచ్చు అన్నాడు. 2 యొక్క ఫ్యాక్టర్ అనేది 6 అనే 2 యొక్క ఫ్యాక్టర్ కదా. ఓకేనా, 2 3 6 కదా. సో మనం డైరెక్ట్గా 2 నుంచి 6కి జంప్ చేయొచ్చా, జంప్ చేయకూడదా? చూడండి, జంప్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పుడు స్టెప్స్ ఏంటి అంటే 1 నుంచి 2 ఒక స్టెప్, 2 నుంచి 6 ఒక స్టెప్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎంత అంటే 2. ఓకే, సో ఇదన్నమాట. ఇప్పుడు సెకండ్ టెస్ట్ కేసు చూద్దాం ఒకసారి. సెకండ్ టెస్ట్ కేసు వాల్యూస్ ఏంటి అంటే 2 3 4 7 9. ఓకే, వాల్యూస్ ప్లేస్ చేసుకుందాం. 2 3 4 7 9. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ 2 నుంచి ట్రావర్స్ చేసుకుందాం. ఓకే, 2 నుంచి అంటే దీనికి లెఫ్ట్ సైడ్ ఏమైనా ఎలిమెంట్ ఉందా అంటే ఏమీ లేవు. ఓకే, రైట్ సైడ్ ఏమైనా ఎలిమెంట్ ఉందంటే 3 ఉంది. ఓకే, 3 ప్లేస్ చేసుకో. ఓకే, నెక్స్ట్ 2 అనేది ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేద్దామా? ఏంటి, 2 అనేది ప్రైమ్ నెంబరే. ఇప్పుడు ఏంటి, 2 నుంచి ఇంకా ఏదైనా ఫ్యాక్టర్స్ ఉంటే ఆ ఫ్యాక్టర్స్కి ట్రావర్స్ అవ్వగలదు. ఓకే, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఈ కండిషన్ సాటిస్ఫై 2 నుంచి మనం 4కి వెళ్ళగలం కదా. ఓకే, అంటే 2 నుంచి 3కి వెళ్ళగలం, 2 నుంచి 4 కూడా వెళ్ళగలం. ఓకే, అక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు చూద్దాం నెక్స్ట్
నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే 3. ఓకే, 3 నుంచి ఇంకెక్కడ వెళ్ళగలం అంటే వెనక్కి వెళ్ళగలం అంటే వెళ్ళగలం, బట్ 2 అనేది ఆల్రెడీ మనం విజిట్ చేస్తాం. ఓకే, సో వెళ్ళకూడదు అనమాట. నెక్స్ట్ 4 అనేది ఏంటి, 4 అనేది కూడా విజిట్ చేస్తాం మనం ఆల్రెడీ, సో వెళ్ళకూడదు. నెక్స్ట్ ఇంకేంటి, 3 అనేది ప్రైమ్ నెంబర్. సో మనం 3 అంటే 3 ఫ్యాక్టర్స్ ఏదైనా సరే వెళ్ళొచ్చు కదా ఎక్కడ ఉన్నా సరే. 3 ఫ్యాక్టర్స్ ఇంకెక్కడ ఉన్నాయంటే 9 అనేది 3 ఫ్యాక్టరే కదా. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా 9 ఉన్న లొకేషన్ జంప్ చేయొచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ ఎన్ని స్టెప్స్, టోటల్ నెంబర్ స్టెప్స్ ఇక్కడ నుంచి 2 నుంచి 3 వరకు ఒక స్టెప్, 3 నుంచి 9 వరకు ఒక స్టెప్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎంత అంటే 2. క్లియర్ కదా. సో అదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 3 4 7 9 కదా వాల్యూస్. ఓకే, 2 3 4 7 9. ఓకే, ఇప్పుడు మనం చేసిన అప్రోచ్లోని మనం ఇప్పుడు ఏం డేటా స్ట్రక్చర్ వాడాలి అన్నదని ఐడియా తెచ్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్కి మనం ఆల్ పాసిబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రతి ఒక్క పాసిబిలిటీలో ఫస్ట్ వన్ మళ్ళీ చెక్ చేస్తున్నాం, అంతేనా? అంటే ఏంటి, ఒక వాల్యూకి ఫస్ట్ క్యూ డేటా స్ట్రక్చర్ ఒకసారి ట్రై చేసి చూడం వర్క్ అవుతుందో లేదో. 2 తీసుకున్నాం, 2 ప్లేస్ చే, తర్వాత దాని నుంచి పాసిబిలిటీ ఏంటి తీసో 3 అనేది పాసిబిలిటీ అనుకొని పుష్ చేస్తాం. దీని తర్వాత ఇంకేం పాసిబిలిటీ ఉందంటే 4 పాసిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ దీన్ని అంతా చెక్ చేసావు, సో క్లియర్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే 3. ఇప్పుడు 3ని చెక్ చేయి. 3 యొక్క పాసిబిలిటీ ఏంటి, 3 లెఫ్ట్ సైడ్ వాల్యూ ఉంది, రైట్ సైడ్ వాల్యూ కూడా ఉంది. ఇంకేం పాసిబిలిటీ ఉందంటే 9 అనేది పాసిబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 3 కూడా విజిట్ అన్ని పాసిబిలిటీస్ చెక్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ 4 ఉంది. ఓకే, 4 అంటే ఇప్పుడు నెక్స్ట్ దీనికి రైట్ సైడ్ కూడా వెళ్ళచ్చు. లెఫ్ట్ సైడ్ అనేది ఆల్రెడీ విజిట్ చేసాం కాబట్టి విజిట్ చేయమన్నమాట. సో 7 అనే వాల్యూ ఇందులో పెట్టుకో. నెక్స్ట్ 4 యొక్క పాసిబిలిటీస్ అని చెక్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి 9. ఇండెక్స్ పొజిషన్ ఎంత అంటే n-1. సో ఇక్కడ రావడానికి ఎన్ని స్టెప్స్ అయితే ఉన్నాయో అన్ని స్టెప్స్ మనం రిటర్న్ చేస్తే సరిపోతుందా కాదా అంటే క్యూ డేటా స్ట్రక్చర్ అనేది సెట్ అయ్యిందా లేదా, ఫస్ట్ సెట్ అయ్యింది. కాకపోతే ఇక్కడ మనం వాల్యూస్ బదులు ఇంకేం స్టోర్ చేసుకోవాలంటే ఇండెక్స్ పొజిషన్ స్టోర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే n-1 లొకేషన్కి ఈక్వల్ అయ్యిందా చెక్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా. అండ్ ఆల్సో ఇంకా ఏం చెక్ చేయాలి అంటే ఇంకేం చెక్ చేయాలంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ కౌంట్ చేయాలి. సో ఈ రెండాటిని క్యూలో పెట్టుకుంటాం, అంతేనా? ఇండెక్స్ పొజిషన్స్ స్టెప్స్ మనకి రిక్వైర్మెంట్ ట్రాక్ చేసుకోవాల్సిన ప్రతి స్టెప్కి, అంతేనా? ఓకే, ఇదంతా ఓకే. ఇప్పుడు ఏంటి, ఈ స్టెప్ క్లియర్ అయింది, ఈ స్టెప్ క్లియర్ అయింది, ఏ డేటా స్ట్రక్చర్ వాడాలో కూడా మనకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రైమ్ నెంబర్సా కాదని అలా చెక్ చేయాలి. దీనికి ఇవాళ మార్నింగే నేను మన ఛానల్లోనే పెట్టాను సిఓ ఫెరాంథోసిస్ మెథడ్ అనేది. ఆ మెథడ్ అనేది చాలా ఈజీ అని ఒకసారి చూడండి, అర్థమైపోతుంది. కింద డిస్క్రిప్షన్లో మీ లింక్ మెన్షన్ చేస్తున్నాను. జస్ట్ ఒక 8 minutes ఉంటుంది అంతే వీడియో, మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను అందులోనే. ఓకే, ఇప్పుడు ఆ మెథడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట క్లియర్గా ప్రైమ్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. ఓకే, దీనికన్నా ఇంకా ఇప్పుడు చూడండి క్లియర్గా. ఫస్ట్ ఒకవేళ ఎక్కువ వాల్యూస్ ఉంటే, ఇప్పుడు 2 అనేది సెవరల్ వాల్యూస్ ఉన్నాయనుకో, మనం 2 దాని యొక్క ప్రైమ్ నెంబర్స్ అన్ని ట్రావర్స్ చేస్తాం. ఓకేనా? ఒకవేళ వెయిట్ ఇక్కడ 6 ఉందనుకో, 4 ట్రావర్స్ చేస్తాం, 6 ట్రావర్స్ చేస్తాం, 8 ఉంది, 8 కూడా ట్రావర్స్ చేస్తాం అనుకో. ఒకవేళ మళ్ళీ ఇంకో 2 మధ్యలో వచ్చిందనుకో, ఏం చేస్తావు, మళ్ళీ మార్క్ చేస్తావా ఏంటి, మళ్ళీ 6 4 8 అంతా మార్క్ చేయాల్సిన పని లేదు కదా. సో అది రిపిటేషన్ అవాయిడ్ చేయడానికి మనం ఒక సెట్ తీసుకో. ఏంటి సెట్లో ఏం చేస్తావు, సీన్ అంటే విజిట్ చేసిన ఎలిమెంట్లన్నీ అందులో పెట్టుకో. ఓకేనా? సీన్ అనే సెట్ తీసుకొని విజిటెడ్ ఎలిమెంట్స్ అన్నీ అందులో పెట్టుకో. నెక్స్ట్ ఏం చేస్తావు అంటే ఒక సేమ్ n అనే లెంత్ ఉన్న విజిటెడ్ అనే ఒక అరే తీసుకో. ఓకే, విజిటెడ్ అనే అరే తీసుకొని ప్రతి ఇండెక్స్ పొజిషన్ మనం విజిట్ అయ్యామా లేదా అంటే ఇక్కడ చూడండి 3 అనే దానికి వచ్చామనుకో, ఏంటి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నామో మళ్ళీ మనం లేదు, ఎందుకు 2 అనేది ఆల్రెడీ విజిట్ చేస్తాం. ఎప్పుడైతే విజిట్ చేస్తామో అది ట్రూ అని మార్క్ చే. ఓకేనా? అది విజిట్ అవ్వకుండా ఉంటేనే ఇక్కడ ఏంటి 9 అనేది విజిట్ అవ్వలేదు,
విజిట్ అవ్వలేదు కాబట్టి విజిట్ చేయాలి. సో మనం అది ట్రాక్ చేయడం కోసం విజిటెడ్ అనే ఒక అరే తీసుకుంటాం. ఓకే, క్లియర్ కదా? ఒకసారి చూడండి, ఇదంతా నీటి కంబైన్ చేసి కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మీరు సి ఆఫ్ ఎరెంథోసిస్ మెథడ్ ఒకవేళ క్లారిటీ లేకపోతే వీడియో చూడమని చెప్పాను. ఒకవేళ వీడియో కూడా చూడలేను అంటే ఒకసారి చెప్తాను చూడండి, అర్థమవుతే ఓకే. ఫస్ట్ లిమిట్ అంటే ఎంతవరకు ఇచ్చాడు అంటే ఇక్కడ చూడండి ఒకసారి, 10⁶ వరకు ఉంటుంది అన్నాడు వాల్యూస్ అనేవి. సో లిమిట్ ఈక్వల్ టు 10⁶ + 1. ఓకే, లిమిట్ అనేది అంతవరకు తీసుకో. తర్వాత ఏంటి, ప్రైమ్స్ అనే ఒక అరే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ప్రైమ్ నెంబర్స్ అనుకున్నాను. అలాగే ఎన్ని వాల్యూస్ అంటే లిమిట్ ఎంత ఉందో అంతవరకు అన్ని వాల్యూస్ అనుకున్నాను. ఇప్పుడు మనకి 0th లొకేషన్ 0, 1 ప్రైమ్ కాదు కాబట్టి ఫస్ట్ ఆ 2 ప్రైమ్ కాదని ప్రైమ్ కాదని ఎలా చెప్తావు అంటే ఫాల్స్ ప్లేస్ చేసుకో ఆ రెండాటిలో. ఓకే, ఇప్పుడు పి అనే ఒక పాయింటర్ తీసుకో, అని 2కి ఈక్వల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పి ఇంటూ పి <= లిమిట్ అయినంత వరకు రన్ చేసుకుంటాం పి అనేది ఒక లూప్ పెట్టుకొని. ఓకే, ప్రతి లూప్లో ఆ ఫంక్షన్ అయ్యాక పి అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటాం +1. క్లియర్ కదా? ఓకే, ఈ మధ్యలో ఇప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం, ఒకవేళ పి అనేది ప్రైమ్ నెంబర్ అయితే ప్రైమ్స్ ఆఫ్ పి ఒకవేళ ట్రూ అయితే ఏం చేస్తావు, దాని యొక్క అక్కడి నుంచి ప్రతి మల్టిపల్ లిమిట్ రీచ్ అయ్యేంత వరకు ప్రతి మల్టిపల్ ఫాల్స్ మార్క్ చేశాను. ఓకేనా? ఇప్పుడు 2 ఉంది, 2 అనేది ప్రైమ్ నెంబరే, బట్ 2 అనేది డివిజిబిలిటీ సెట్ ఉంటే 4th డివైడ్ 4 అనేది ఫ్యాక్టర్, 6 అనేది ఫ్యాక్టర్, దాని యొక్క అన్ని ఫ్యాక్టర్స్ తీసాయన్నమాట. మల్టిపుల్ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి అంటే పి ఇంటూ పి అని ఎందుకు రాసుకున్నామో చాలామంది డౌట్ వస్తుంది. పి ఇంటూ పి అంటే మనం దానికన్నా ముందు వాల్యూస్ తీసుకున్నాం అనుకో వేరే వాటిలోకి మల్టిపుల్స్ అనేవి పోతాయి అనమాట. సో పి ఇంటూ పి దగ్గర నుంచి మాత్రం తీసుకోవాలి. అలాగే ఎంతవరకు అంటే లిమిట్ +1 వరకు తీసుకోవాలి. ఓకే, అలాగే ఎంతవరకు అలా ఎన్ని ఇంక్రిమెంట్ చేయాలి ప్రతి స్టెప్లోని అంటే పి అనే వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. ఇప్పుడేంటి, ప్రైమ్స్లో ఒక్కొక్క మల్టిపుల్ ప్రతి మల్టిపుల్ మనం ఫాల్స్కి రీప్లేస్ చేసుకోవాలి, ఫాల్స్ వాల్యూ. ఓకే, క్లియర్? ఇక్కడ వరకు మనకి ఏటొచ్చింది అంటే ప్రతి వాల్యూ మనకు ప్రైమా కాదని చెప్పేస్తుంది అనమాట. ఓకే, అది క్లియర్. ఇప్పుడేంటి నెక్స్ట్ నమ్స్ అంటే లెన్ ఆఫ్ నమ్స్ని ఎన్లో స్టోర్ చేసుకో మనకి ఎఫిషియెంట్గా వర్క్ చేసుకోవడానికి. ఇఫ్ ఒకవేళ ఎన్ అనేది ఒక వాల్యూ ఉంటే లాస్ట్ ఇండెక్స్ ఏముంది, ఫస్ట్ ఇండెక్స్ ఏముంది, అంతా ఒకటే కదా. ఇంకా మనం ఎలాంటి స్టెప్స్ పర్ఫామ్ చేస్తున్నాం, సింపుల్గా 0ని అటెండ్ చేస్తే సరిపోతుంది అక్కడ వరకు. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాను, విజిటెడ్ అనే ఒక అరే తీసుకోమని చెప్పాను. ఓకేనా? విజిటెడ్ అనే అరే అంటే అన్ని వాల్యూస్ ఇనీషియల్గా ఫాల్స్కి ఇనిషియలైజ్ చేసుకోమని చెప్పాను. ఎందుకు, స్టార్టింగ్లో మనం ఎలాంటి వాల్యూస్ని విజిట్ చేయలేదు. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు? ఓకే, ఇప్పుడు ఏంటి, నాకు క్యూ డేటా స్ట్రక్చర్ వాడాలి అని చెప్పాను నేను ఇందులోనే, అంతేనా? క్యూ డేటా స్ట్రక్చర్ అని వాడాం, ఒక్కొక్క ఎలిమెంట్ పాప్ చేసుకుంటున్నాం, దాని యొక్క పాసిబిలిటీస్ అన్నీ ప్లేస్ చేసుకుంటున్నాం. ఓకే, క్యూ డేటా స్ట్రక్చర్ వాడాలంటే మనం ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే DQ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ DQ. క్లియర్ కదా? ఓకే, క్యూ ఈక్వల్ టు DQ. ఓకే, ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏమేమి స్టోర్ చేసుకోవాలన్నా ప్రతి ఇండెక్స్ వాల్యూకి ట్రాక్ చేసుకొస్తుంది దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ అని. ఓకే, ప్లేస్ చేసుకుందాం. ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ 0 స్టార్ట్ అవుతున్నాం కాబట్టి 0 పెట్టుకున్నాం. నెక్స్ట్ స్టెప్స్ ఎన్ని, స్టార్టింగ్ వాల్యూకి 0, అంతేనా? ఏంటంటే స్టోర్ చేసుకున్నాను అంటే ఇండెక్స్ స్టెప్స్. క్లియర్ కదా? ఈ ఆర్డర్లో స్టోర్ చేసుకున్నాను, ఇండెక్స్ స్టెప్స్. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు ఓకే, చూడండి, ఇది లిస్ట్లో స్టోర్ చేసుకోవాలి.
లేదంటే పాప్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది, ర్యాండమ్ ఎర్రర్. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు మనం ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ అనేది విజిట్ చేస్తాం. సో విజిటెడ్ ఆఫ్ 0th ఎలిమెంట్ అనేది 0 పెట్టుకో, విజిట్ అనేది ట్రూ పెట్టుకో. ఓకే, క్లియర్ కదా. ఇక్కడ వరకు విజిట్ చేసాం మన వాల్యూ అనేది. ఇప్పుడు లూప్ అనేది రన్ చేయి వైల్ క్యూ ఉన్నంత వరకు. ఓకే, ఇప్పుడు పాప్ చేసుకుంటారు ఒక్కొక్క వాల్యూ అనేది. పాప్ చేసుకొని వాల్యూస్ అనేది ప్లేస్ చేయాలి మనం. ఫస్ట్ క్యూలో ఏ వాల్యూస్ ఉన్నాయంటే ఇండెక్స్ ఐ, స్టెప్స్ ఎస్. ఓకే, పాప్ చేయి క్యూ డాట్ పాప్ లెఫ్ట్. ఓకే, పాప్ చేసే వాల్యూస్ అనేవి ఇక్కడ వరకు బాగానే ఉంది. ఒక i-1 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ఉంటే ఓకే అంటే ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నదని అర్థం. i-1 వాల్యూ విత్ ఇన్ ది బౌండరీస్. అలాగే ఇంకే కండిషన్స్ తెచ్చుకోవాలంటే విజిటెడ్ ఆఫ్ i-1 అంటే నాట్ విజిటెడ్ అంటే విజిట్ అవ్వలేని ప్రీవియస్ ఎలిమెంట్, అలాగే విత్ ఇన్ ది బౌండరీస్లో ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే క్యూలోనికి అపెండ్ చేయాలి వాల్యూ. అంతేనా, మన వాల్యూ అపెండ్ చేసాం. ఒకవేళ అది దానికి ఎలిజిబుల్ అయితే విత్ ఇన్ ది బౌండరీస్ అవ్వాలి, అలాగే ప్రీవియస్గా విజిట్ అవ్వకూడదు. ఏం అపెండ్ చేయాలి అంటే దానికి ఇండెక్స్ అలాగే స్టెప్. ఇండెక్స్ అనేది ఏమవుతుంది అంటే i-1 అనేది దాని యొక్క ఇండెక్స్. అంతేనా. ఇప్పుడు స్టెప్స్ అనేది ఏమవుతుంది, ప్రీవియస్ దాని యొక్క స్టెప్ ఎస్ అయితే నెక్స్ట్ దానికి వెళ్ళాలంటే స్టెప్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుందా అవదా. సో s+1. క్లియర్ కదా. ఇప్పుడు మనం ఏంటి, అది కూడా విజిట్ చేసాం. సో మరి విజిటెడ్లోకి పుష్ చేయాలి కదా. విజిటెడ్ ఆఫ్ i-1 ఈక్వల్ టు ట్రూ, టీ క్యాపిటల్. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి, మనం i-1 అనేది పర్ఫామ్ చేసాం. ఇప్పుడు ఏంటి, i+1 అనేది పర్ఫామ్ చేయాలి. అంతేనా. ఓకే, సేమ్ ఇదే కాపీ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా. గైస్ అర్థం కాలేదని మాత్రం బ్యాక్కి వెళ్ళిపోకండి. వీడియో చివరిదాకా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది, అది మీకు షూరిటీ ఇవ్వగలను నేను. ఓకే, <n అంటే i+1 అనేది <n అంటే విత్ ఇన్ ది బౌండరీస్ ఎక్సీడ్ అవ్వకుండా ఉంటే, అలాగే విజిటెడ్ ఆఫ్ i+1 అనేది ఇంకా విజిట్ అవ్వకపోతే ఇంకేం చేయాలి, అపెండ్ చేయాలి. ఏ వాల్యూ, దానికి ఇండెక్స్ పొజిషన్ ఎంత అంటే i+1, స్టెప్ ఎంత దానికి కూడా s+1. ఓకే, విజిటెడ్ ఆఫ్ i+1ని ట్రూకి ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఇప్పుడేంటి, మనం 2 స్టెప్స్ పర్ఫామ్ చేస్తాం. అంతేనా, 2 స్టెప్స్ పర్ఫామ్ చేస్తాం ఈ రెండు. ఇప్పుడేంటి, ఈ స్టెప్ అనేది పర్ఫామ్ చేయాలన్నమాట. ఓకే, క్లియర్ కదా. ఈ స్టెప్ పర్ఫామ్ చేద్దాం. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ కదా చెక్ చేయాలి. ఒకవేళ నాట్ సెల్ఫ్ డాట్ ప్రైమ్స్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఏంటి అంటే నమ్స్ ఆఫ్ i. మనకి ఏంటి, ఇండెక్స్ వాల్యూ ఉంది. సో ఇండెక్స్ వాల్యూ బట్టి నమ్స్ ఆఫ్ i అంటే వాల్యూ వచ్చింది. ఒకవేళ ఆ వాల్యూ ప్రైమ్ కాదు, అలాగే ఓకే మనం ఇప్పుడు సీన్ అనే ఒక సెట్ తీసుకోమని చెప్పాను కదా. ట్రావర్స్ అన్వాంటెడ్గా రెండోసారి ట్రావర్స్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, ఆర్ వాల్యూ నమ్స్ ఆఫ్ i ఇన్ ఆల్రెడీ సీన్లో ఉంటే, ఇందులో ఏం చెప్పిన ఎగ్జాంపుల్ 2 వచ్చింది ఆల్రెడీ. 2 దాని యొక్క వాల్యూస్ అనేవి మనం ట్రావర్స్ చేసాం. మళ్ళీ ఇంకోసారి 2 వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇంకోసారి ట్రావర్స్ చేస్తామంటే అది అన్నెసరీ అనమాట, అన్వాంటెడ్. ఓకే, ఒకవేళ ఇంకోసారి 2 వచ్చినా కానీ మనం ఎడ్జసెంట్ వాల్యూస్ అన్ని పుష్ చేసుకున్నాం. ప్రైమ్ నెంబర్ వాల్యూస్ ఆల్రెడీ ప్రీవియస్ టైంలో పుష్ చేసుకున్నాం మనం. సో పుష్ చేయకూడదు అనమాట, డైరెక్ట్గా స్కిప్ చేసేది. ఇంకా అంటే కంటిన్యూ స్టేట్మెంట్ వాడాను. క్లియర్ కదా. ఇప్పుడేంటి, మనం 2 స్టెప్స్ పర్ఫామ్ చేస్తాం. ఒకవేళ ప్రైమ్ కదా చెక్ చేసాం. ఒకవేళ ప్రైమ్ అయితే అది ఒకవేళ ఇప్పటిదాకా మనం చూడకపోతే వాల్యూ అనేది నాట్ సీన్లో ఉంటే నెక్స్ట్ ఇప్పుడేంటి, ప్రతి ఒక్క మల్టిపుల్ చెక్ చేసుకోవాలన్నమాట. దానివి మల్టిపుల్. ఓకే, మల్టిపుల్ ఎక్కడి నుంచి మల్టిపుల్ చెక్ చేసుకుంటామంటే నమ్స్ ఆఫ్ i. ఓకే, నమ్స్ ఆఫ్ i నుంచి ఇప్పుడు వాల్యూ ఎంతవరకు పెట్టాలి. ఓకే, వాల్యూ ఎంతవరకు పెడతావు,
ఈ లిమిట్ వరకు పెట్టేసుకుందామా? ఈ లిమిట్ వరకు పెడితే ఏమవుతుంది, 10⁶ వరకు వెళ్ళిపోతుంది వాల్యూ. సో అలా పెట్టకూడదు. మరి ఎంతవరకు పెట్టాలంటే మనకి ఇచ్చిన అరేలో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందో అంతవరకు రన్ చేసుకుంటాం కదా. అంతకు మించి ఎక్సీడ్ అయిపోయి మనం చెక్ చేసుకునే పని లేదు. ఇప్పుడు 3 ఉంది, 3 యొక్క మల్టిపుల్ మ్యాక్సిమం 9 వరకు చెక్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 2 యొక్క ప్రైమ్ నెంబర్స్ అంటే ఎక్కడ చెక్ చేసుకుంటావు? 8 అంటే 10 బిలో, 9 బిలో అంటే ఎంతవరకు అంటే 8 వరకు చెక్ చేసుకుంటే చాలు. ఓకేనా, అంతకు మించి చెక్ చేయాల్సిన పనే లేదు. ఓకే, క్లియర్ కదా? చూద్దాం ఇప్పుడు. అంటే ఏంటి, మ్యాక్స్ ఎలిమెంట్ కావాలి మనకి. ఓకే, ఇప్పుడు మ్యాక్స్ ఎలిమెంట్ చూద్దాం. మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు -1 పెట్టుకున్నా. ఓకే, మ్యాక్స్ వాల్యూ కావాలంటే ఫర్ లూప్ పెట్టుకుందాం ఒకటి, ఫర్ I in nums. ఓకే, మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ వాల్యూ కామా నమ్స్, అదే ఎక్స్ వాల్యూ. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు మనకు మ్యాక్స్ వాల్యూ వచ్చింది. మీ అందరూ ఏమనుకుంటారు, ఇక్కడ ఆల్రెడీ మ్యాక్స్ ఆఫ్ నమ్స్ అని చెప్పేస్తే మ్యాక్స్ వాల్యూ వచ్చేస్తుంది కదా అనుకుంటారు. కాకపోతే దీని వెనకాల ఇంకొక కారణం ఉంది ఎందుకు పెట్టాను అన్నది. మనకి ఏం చెప్పాను ఇక్కడ, ప్రతి వాల్యూకి దానికి ఇండెక్స్ పొజిషన్ స్టోర్ చేసుకోమని చెప్పాను. అంటే 2 అనేది ఎక్కడెక్కడ ఉందో, ఓకేనా, 2 అనేది 1 పొజిషన్ దగ్గర ఉంది, 0th పొజిషన్ దగ్గర ఉంది, ఈ సర్టెన్ లొకేషన్ దగ్గర ఎలా ఉందని స్టోర్ చేసుకున్నాం అనుకో. ఎప్పుడైతే 2 అనేది మనకి వచ్చిందో అంటే ఏంటి, 2 అనేది ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ అయ్యి, ప్రైమ్ నెంబర్ ఎప్పుడైతే అవుతుందో ఇవన్నీ వాటికి మల్టిపుల్స్ డైరెక్ట్ ట్రావర్స్ చేసుకోవచ్చు మనం వెతుక్కోకుండా, అంతేనా? సో అలాగనమాట. అందుకే మనం ఏం చేయాలి, ప్రతి వాల్యూ 3 అనేది ఎక్కడ ఉంది, అలా 1 అనేది ఎక్కడ ఉంది, అలా అన్ని వాల్యూస్కి ఇండెక్స్ పొజిషన్స్ అని ట్రాక్ చేసుకుంటూ ఉంచుతాం పక్కన. ఓకేనా? ఓకే, 4 5th లొకేషన్ దగ్గర ఉందనుకో, ఇలా సింపుల్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. లిస్ట్ రూపంలో స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, డిఫాల్ట్ డిక్ట్ అనేది ఒకటి తీసుకుంటున్నాం. మామూలు డిక్షనరీ తీసుకోవచ్చు, కాకపోతే డిఫాల్ట్ లిస్ట్లో కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది మామూలుగా చార్జీబీటీ కొట్టండి అర్థమవుతుంది అలాగనే అది. ఓకే, ఫస్ట్ డిఫాల్ట్ డిక్ట్ కదా. ఓకే, మ్యాప్ సింపుల్గా C++లో ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. మ్యాప్ అంటే మ్యాప్ ఈక్వల్ టు డిఫాల్ట్ డిక్ట్ ఆఫ్. ఇప్పుడు మనం ఏం డేటా టైప్ స్టోర్ చేయబోతున్నాం అంటే లిస్ట్ టైప్, అంటే ఒక్కొక్క వాల్యూ దాని యొక్క ఇండెక్స్ పొజిషన్స్ అనేవి ఏ టైప్, లిస్ట్ టైప్ కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రతి వాల్యూకి వాల్యూ అంటే ఎక్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఏం అపెండ్ చేయాలి, మనం ఇండెక్స్ పొజిషన్ అపెండ్ చేయాలి. ఇండెక్స్ పొజిషన్ అంటే ఏంటి, అదే ఇండెక్స్ పొజిషన్ రావాలంటే ఏం చేయాలి, ఎన్యూమరేషన్ కీవర్డ్ వాడాలి. ఇప్పుడు ఎన్యూమరేట్. ఓకే, ఎన్యూమరేట్ కీవర్డ్ ఎప్పుడైతే వాడతామో ఆ సర్టెన్ వాల్యూతో పాటు మనం ఇండెక్స్ పొజిషన్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటి, ఆ వాల్యూకి ఇండెక్స్ పొజిషన్ I అనేది అపెండ్ చేసాం. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతవరకు ట్రావర్స్ చేయాలన్నాను, మ్యాక్స్ వాల్యూ వరకు ట్రావర్స్ చేయాలన్నాను. ఓకే, మ్యాక్స్ వాల్యూ +1. ఎందుకు మ్యాక్స్ వాల్యూ కూడా ట్రావర్స్ చేయాలంటే మ్యాక్స్ వాల్యూ +1 వరకు పెట్టుకోవాలన్నమాట లిమిట్ అనేది. ఓకే, ఇప్పుడు అలాగా ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి ప్రతి స్టెప్లోని అంటే నమ్స్ ఆఫ్ I ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇప్పుడేంటి, మనం మల్టిపుల్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాం. ఇఫ్ ఒకవేళ మల్టిపుల్ అనేది ఎంటర్ ఎర్రర్లో చెక్ చేసే కన్నా నాట్ ఇన్ మ్యాప్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఓకేనా, ఒకవేళ ఒకటే వాల్యూ సర్టెన్ టైమ్స్ రిపీట్ అయితే ఈ కాంప్లెక్సిటీని తగ్గుతుంది కదా మ్యాప్లో చెక్ చేసుకుంటే. సో ఇఫ్ ఒకవేళ ఆ మల్టిపుల్ అనేది మ్యాప్లో ఎగ్జిస్ట్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే వాల్యూ కరెంట్ వాల్యూ అనుకో. ఓకేనా, ఈ నమ్స్ ఆఫ్ I 2 అనుకో, మనకి మల్టిపుల్ 4 అయ్యింది. నెక్స్ట్ వాల్యూ 4 అనేది ఒకవేళ మ్యాప్లో లేకపోతే ఏంటి అవ్వచ్చు, మనం కంటిన్యూ చేసేయాలి నెక్స్ట్ స్టెప్ వరకు, అంతేనా? మేబీ నెక్స్ట్ ఉన్న వాల్యూస్ ఎగ్జిస్ట్ అవ్వచ్చేమో కదా, 6 కానీ 8 కానీ ఎగ్జిస్ట్ అవ్వచ్చేమో కదా. సో అవి ఎగ్జిస్ట్ అవ్వడానికి ఇది ఇక్కడ కంటిన్యూ చేసాం, స్కిప్ చేసాం వాల్యూస్ అనేవి. ఓకే, నెక్స్ట్ క్లియర్ కదా? ఇప్పుడు
నెక్స్ట్కి వచ్చిందంటే దాని అర్థం ఏంటి, మ్యాప్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉందని అర్థం ఖచ్చితంగా, అంతేనా. ఇప్పుడు మ్యాప్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఒక్కొక్క వాల్యూస్ ట్రావెల్ చేసుకుందాం. మ్యాప్లో ఉన్నవి ప్రతి ఇండెక్స్ పొజిషన్స్ మనం చెక్ చేసి ప్లేస్ చేసుకుంటాం. ఏంటి, విజిటెడ్ అని ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు మ్యాప్లో ఏముంటాయంటే ఇండెక్స్ పొజిషన్లు ఉంటాయి. ఓకే, ఇప్పుడు దేని యొక్క ఇండెక్స్ పొజిషన్ స్టోర్ చేసుకోవాలి అంటే ప్రతి మల్టిపుల్, అంతేనా, మల్టిపుల్ యొక్క ఇండెక్స్ పొజిషన్స్ తీసుకుంటున్నాం మనం. ఓకేనా. ఇప్పుడు ఆ ఇండెక్స్ పొజిషన్ ఒకవేళ అది విజిట్ అవ్వకపోతే అంటే ఇఫ్ ఇన్ కేస్ నాట్ విజిటెడ్లో ఉంటే ఏంటి, అదే వాల్యూ ఇండెక్స్లో ఉన్న వాల్యూ. ఒకవేళ నాట్ విజిటెడ్ అయితే ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని విజిట్ చేసే ఫస్ట్. ఓకేనా, కంటికి కనిపించింది కాబట్టి విజిట్ చేసేదాన్ని. విజిటెడ్ ఈక్వల్ టు ట్రూ. క్లియర్ కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఆ వాల్యూ అనేది క్యూలోకి అపెండ్ చేసే. ఓకే, వాల్యూ ఇండెక్స్ పొజిషన్ అనేది ఏంటి, ఐడిఎక్స్లో స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే s+1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అంతా ఏం చేయాలి, ఇవన్నీ అయిపోయాక సీన్లోకి యాడ్ చేయి ఒక్కొక్క వాల్యూ. మనం చూసాము అని అర్థం సీన్లోకి యాడ్ చేసామంటే, అంతేనా. వెయిట్, ఓకే క్లియర్. సీన్లోకి ఏం యాడ్ చేయాలంటే నమ్స్ ఆఫ్ యాడ్ చేయి. క్లియర్ కదా ఇక్కడి వరకు. ఒకసారి రన్ చేద్దాం, ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అట. ఒకసారి చూద్దాం మిస్టేక్ ఏటా. గైస్ ఇక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఇక్కడ లెస్ దెన్ సింబల్ వాడితే సరిపోతుంది, ఎందుకంటే లిమిట్లో మనం ఆల్రెడీ +1 చేసాం. ఓకే, ఇంకా మిస్టేక్ ఏముంది, మనం ఫైనల్ టెస్ట్ కేస్ చెక్ చేయడం మర్చిపోయాం అసలు. ఇఫ్ ఒకవేళ I అనేది n-1కి ఈక్వల్ అయితే అంటే లాస్ట్ ఇండెక్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనం S అనేది రిటర్న్ చేయాలి, అంతేనా. ఓకే, మనం ఇది మిస్ చేసాం. ఒకసారి చూద్దాం రన్ చేసి ఇంకేమైనా కండిషన్స్ ఫెయిల్ అవుతున్నాయా. ఓకే, యాక్సెప్ట్ అయింది, సబ్మిట్ చేస్తున్నాను. గాయస్ ఇప్పటిదా చూసినంతసేపు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే అండ్ ఆల్సో నా ఎఫర్ట్ మీకు కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి గాయస్. ఇంకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఎంత కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో డైలీ లీడ్ కోడ్ కంటెంట్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగొందో మీకు అర్థమవుతుంది కదా. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అన్నీ. ఓకే, డైలీ కంటెంట్, కోడింగ్ కంటెంట్ కావాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.